వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో మొదలైన సరస్వతి పుష్కరాలు. ఉత్తరప్రదేశ్లో న్యాయవాదుల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు. మెడికల్ కాలేజ్ క్యాంటీన్ రాజుకుంటున్న వివాదం. వరంగల్ స్టేషన్ రోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రి కొండ సురేఖ. ప్రైవేట్ గుండాల పర్యవేక్షణలో జరిగిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణను తక్షణమే రద్దు చేయాలి డివైఎఫ్ఐ. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ప్రతి కాలనీ అభివృద్ధికి ప్రత్యేకంగా అభివృద్ధి చేపడతానని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిన్ రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం రోజున 10వ డివిజన్ కాపువాడ పీటీసీ పాఠశాల ఆవరణలో 15వ ఆర్థిక సంఘ నిధులు 25 లక్షలతో అంతర్గత రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ శ్రీమతి అశ్విని తానాజీ వాకడేతో కలిసి చేశారు. ఈ సందర్భంగా కాలనీలోని పర్యటించిన సమస్యలను పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న పాత భవనాన్ని కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యానంపేట గ్రామం పోచారం మున్సిపాలిటీ గట్కేసర్ మండల్ మేడ్చల్ జిల్లా శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం 3వ వార్షికోత్సవం చైర్మన్ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ పురోహితుడు గొంగులూరి రామ్మూర్తి శర్మ నిర్వహిస్తున్నారు. ధనధాయ నమః ధనధమావాయ స్థాపయాం పూజామే నాగకర్ణాయ నమః నాగకర్ణమావాయామి స్థాపయాం పూజయామే మారీగణాయ నమః మారీగణమావాయామి స్థాపయామి పూజయామే ఓం శ్వేతార్కాయ నమః అక్షంతల మధ్య కలశం మీద వేసుకోండి. ఓం భీకరాయ నమః భీకరమావాయామి స్థాపయామి పూజయామే ఓం సింహ పూజామే ఓం శుక్రతుండాయ నమః శుక్రతుండమావాయ స్థాపయాం పూజయామే ఓం యక్షప్రియాయ నమః యక్షప్రియమావాయామి స్థాపయామి పూజయామే మేఘవాహనాయ నమః మేఘవాహనాయ స్థాపయామి పూజయామే ఓం శ్రీమే నమః ఉత్తరే సోమాయ నమః సోమావాయామి స్థాపయామి పూజయామే ఓం ఈశానాయ నమః ఈశానావాయామి స్థాపయామి పూజయామే ఓం ఇంద్రాయ నమః ఓం ఇంద్రమావాయామి స్థాపయామి పూజయామే ఓం అగ్నే నమః ఓం అగ్నిమావాయామి స్థాపయామి పూజయామే ఓం యమాయ నమః ఓం యమ పూజయామే ఓం నిధి క్షేత్రపాలకాధిష్టానదేవతాభ్యో నమః. ఆ కలశం మీద అక్షతలేయండి, పసుపు వేయండి, కుంకుమ వేయండి. క్షేత్రపాలకాధిష్టానదేవతాభ్యో నమః. ఓం మహిద్యౌర్యానే ప్రతిపద్యా కలశం తత సంస్థాప్య క్షేత్రస్య మదే మధుమంతమూర్తిం దే. అన్నంపేట గ్రామం ఇది. ఈ యొక్క గ్రామంలో వెలిసినటువంటి అమ్మవారు కొన్ని తవ్వకాలలో పాత చిన్న విగ్రహం అనేటువంటిది బయటపడ్డది. తవ్వుతుంటే ఊరి గ్రామస్తులందరూ కూడా చూశారు. అదేవిధంగా చూసి 3 సంవత్సరాల క్రితము ఈ యొక్క ప్రతిష్టాపన మనకి పెద్దమ్మ తల్లిగా చూసి గుర్తించి పెద్దమ్మ తల్లి యంత్ర ప్రతిష్ట, మూర్తి ప్రతిష్ట గావించారు. ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవ కార్యక్రమాలు అవుతున్నాయి. ఇది మూడవ సంవత్సరము. భక్తులందరూ మళ్ళీ కలిసి ఆలయంలాగా మందిరంలాగా ఉండకూడదు, ఆలయం కావాలి అని ఆ యొక్క ఆలయ ధర్మానుష్ఠానం ఆగమానుష్ఠానం ప్రకారంగా మనకు ధ్వజస్తంభము ప్రతిష్ఠ చేయాలని నిర్ణయించుకొని ఆ యొక్క ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరుగుతుంది. దానిలో భాగంగా నిన్నటి నుంచి మహాగణపతి పూజ, తర్వాత దీక్షాగ్రహణము, ధ్వజారోహణము జరిగాయి. తండ్రిల దేవతల పూజలు అయ్యాయి. నవగ్రహాలు కానివ్వండి,
లేదా యోగిని దేవతలు, వాస్తు దేవతలు, క్షేత్రపాలక, సర్వతోభద్ర మండలాది దేవతల పూజలు గావించి నిన్నటి రోజున భక్తులందరి చేత గ్రామస్తులు ఇతరత్ర కాలనీ వాళ్ళందరూ కూడా వచ్చి వందల సంఖ్యలో వేల సంఖ్యలో వచ్చి జలాదివాస కార్యక్రమం చేశారు. ఈరోజు కూడా సాయంకాలము మళ్ళీ శయ్యాదివాసము, ఫలాదివాసము, ధాన్యాదివాసము అనేటువంటిది ఉంటుంది. తర్వాత మళ్ళీ రేపు ఉదయం 9:32 మనకు ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరుగుతున్నది. ఈ యొక్క అమ్మవారిని తలిచినంత మాత్రంలో మనకు రోడ్డు పైన వెళుతూ ఉంటే తలిచినంత మాత్రంలో మనలో ఉన్నటువంటి భావం చేత కోరికలన్నీ కూడా తీరుతున్నాయి. ఎంతోమంది భక్తులు వచ్చి చెప్తున్నారు, దండం పెడుతున్నారు, మొక్కుబడులు తెచ్చుకుంటున్నారు. జగదంబ విశ్వపాలిని మాతాకి జై. కరేజ్ కాంపాసన్ కమిట్మెంట్తో మహిళలు ముందుకు సాగాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు ధనసరి అనసూయ సీతక్క అన్నారు. వరల్డ్ హెరిటేజ్ దేవాలయంగా యునెస్కో వారిచే గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని బుధవారం 35 దేశాలకు చెందిన ప్రతినిధులతో కూడిన ప్రపంచ సుందరీమణుల టీం సందర్శించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ శబరీష, జిల్లా అధికారులు, టూరిజం శాఖ అధికారులు ప్రపంచ సుందరీమణుల బృందానికి గిరిజన సాంప్రదాయ కొమ్ముకోయ నృత్య కళాకారుల ప్రదర్శన ద్వారా ఆత్మీయ ఘన స్వాగతం పలికారు. ఓకే, మంచిదే కదా. నాకైతే వర్షం వచ్చినప్పుడు టెన్షన్ పుడుతుంది, భయం. అంటే ఇప్పుడంతా కొట్టి ఉంది కదా, నెక్స్ట్ వాళ్ళు కళ్యాణ్ సెంటర్ లో బ్యాక్ వచ్చిండు, ఇంకా బ్యాక్ వచ్చేసండి. కళ్యాణ్ బ్యాక్ ప్లీజ్. Miss Belgium, Miss Bosnia and Miss Bulgaria. Sir has requested everyone should keep clapping. Everyone should keep cheering for our beautiful contestants. 1, 2, 1, 2, 3. Okay. Even the claps will be in sync, just like our dance performance. In a batch wise, if I may put it that way. So if I can please invite you all on stage one by one. First up, let's have the team from the room 301. So batch 3. So with that, we also thank all our dignitaries for coming together. We're almost wrapping up the evening here. But as part of the pre-function, we are done. Is there, no? If there is a so please remain on stage. We'll also have a beautiful group photograph. Meanwhile, I'll also keep inviting the rest of the contestants to also please come on stage. I'd like to also further please invite Miss Serbia, Miss Czech Republic. For those who've been felicitated, I'm going to request you to please join me on this side. Even I want some company here on stage. I'm feeling a little alone. So if I can request those who've been felicitated to join me on this side of the stage as well. Meanwhile, let me also go ahead and invite the rest of the contestants on the stage. Miss North Macedonia and Miss Way. Beautifully also call it either the sari, and if it comes in 2 pieces, you call it the langa avoni. But it's so beautiful to see that it's all handloom and handmade. This is where we've seen the craftsmanship of the weavers, and what they're holding right now is the craftsmanship of the artists. The map of Telangana. It is a living story. A story written in the footsteps of our indigenous communities who have lived in harmony with nature for centuries. Our tribal women, Sammakka and Sarlamma, bravely
fought against the kingdom to protect their freedom and self-respect. Gana Jai Mulugu. You are all again welcome to Mulugu. Jarurana Namaskaram. ఈ వరల్డ్ హెరిటేజ్ లో రావడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి పాండురంగారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. ఇదంతా ఇన్ యువర్ లైఫ్ సీ కరేజ్, కంపాషన్, కమిట్మెంట్. దిస్ ఫార్ములా will help you in developing women. Myself, I stand here not just a minister but as a daughter of towns. Similarly, I wish you follow or take it as a suggestion that మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయాలని, ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు ఉంటుందని మంత్రివర్యులు సీతక్క అన్నారు. బుధవారం గోవిందరావుపేట మండలం చల్వాయి మోడల్ స్కూల్లో, అదేవిధంగా జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయులకు గత 2 రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు సీతక్క మాట్లాడారు. నేను పునాది పడడానికి నాకు సాంబయ్య సార్ మా ఊర్లో, అంటే వాళ్ళది వేరే ఊరు కానీ రోజు వచ్చి సైకిల్ వచ్చి మాకు పడి చెప్పలేదు. వారు ఎప్పుడు కూడా మా జీవితంలో గుర్తుంటారు కానీ ఇప్పుడు లేరు. సో మా గురువు గారికి మీ అందరి ముందు పాదాభివందనాలు. నేను లాయర్ కావాలనుకున్నా. సో 10th అయిపోగా నక్సలేట్ అయినా. తర్వాత మళ్ళీ బయటకు వచ్చినాక నేను నా యొక్క టార్గెట్ను రీచ్ కావాలని మళ్ళీ లా ఎంట్రన్స్ రాసి ఎగ్జామ్లో పాస్ అయ్యి మంచి ర్యాంకు తెచ్చుకొని లాయర్గా పనిచేస్తూ, ఏదైతే నేను కోర్టులలో కేసులు తిరిగి ఉన్నానో అదే కోర్టులో ఏ లాయర్ అయితే నా కేసులు ఆర్గ్యుమెంట్ చేసిండో అదే అడ్వకేట్ దగ్గర జూనియర్గా జాయిన్ అయ్యి అదే కోర్టులో కోర్టుతోటి అదే జడ్జి ముందు వరంగల్ కోర్టులో లాయర్గా వచ్చిన. అది నా ఫస్ట్ డ్రీమ్. ఐ రీచ్ దట్. ఆఫ్టర్ నేను మళ్ళీ ఎమ్మెల్యే ఎక్కడైతే తిరిగినో గన్ పట్టుకొని మీరు చెప్తున్నారు వాళ్ళు నేర్చుకుంటున్నారు కదా. మళ్ళీ వీళ్ళు మండలంలో చేయగలుగుతారని నేను భావిస్తా ఉన్నాను. సో ఈ రోజు మరి ఇక్కడ క్లాసెస్ జరుగుతున్నాయని ఈ రోజు పేపర్లు చూస్తున్నాను. నాకు వాస్తవంగా మన వాళ్ళు కూడా చెప్పలేదు. సరే మా టీచర్లు అందరు ఇక్కడ ఉంటారు, వాళ్ళకి ఎట్లా జరుగుతుందో ఒకసారి చూద్దామని ఇక్కడ రావడం జరిగింది. మీ అందరికీ కూడా అభినందనలు. బాగా తీర్చిదిద్దండి. మన స్టేట్ లో ఈసారి ఇంటర్ సెకండ్ ఇయర్ లో మన ఇంపార్టెన్స్ తెలియజేయడం కానీ దాని మూలంగా ఇది సాధించడం జరిగింది. మీ అందరినీ అభినందిస్తూ ఎప్పుడు నిత్య విద్యార్థిలాగా నేను ఉండడానికి ఎప్పుడు ఇష్టపడతా. నేను కూడా ఈ మధ్యలో మళ్ళీ డబుల్ PhD కోసం ఎంట్రన్స్ కూడా రాయడం జరిగింది. డబుల్ PhD కోసం. సో కాబట్టి మనం నేర్చుకునేది ఎందుకంటే నలుగురికి జ్ఞానాన్ని పంచడం. మనం ఏం ఆస్తులు అంతస్తులు సంపాదించింది మనతోటి ఏది వస్తుంది ఏది రాదు ఏది పోదు అనేది తెలియదు. కానీ చదువు అనేది చాలా పెద్ద అసెట్. మనకు మనం నేర్పిన వాళ్ళు గొప్ప. మీరు ముఖ్యంగా టీచర్ అనే వాళ్ళు ఎప్పుడు నేర్చుకోవడంలో నిమగ్నమై ఉండాల్సిందే. మనం నేర్చుకుంటేనే పిల్లలకు మంచి, వాళ్ళ ముంగట కూడా ఫెయిల్ అయ్యే పరిస్థితులు, అప్పుడు గౌరవాన్ని కూడా కోల్పోతాం. సో ఖచ్చితంగా ఈ యొక్క ట్రైనింగ్ మీకు ఉపయోగపడతాను నేను అనుకుంటా ఉన్నా. ఇప్పటికీ IAS కానీ IPS కానీ డెహ్రాడూన్ వెళ్ళి మరి 3-4 days 25 days వాళ్ళు క్లాసెస్ తీసుకుంటారు. అంటే మీకు అంతా అయిపోయింది కదా, ఇంకొక 4-5 years అయితే రిటైర్మెంట్ అయినప్పుడు, ఎందుకంటే కొత్త సవాళ్ళు కొత్త సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎట్లా ఫేస్ చేయాలి, ఎట్లా ఎదుర్కోవాలంటే మాకు కూడా మాకంటే ఎక్కువ ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలని కూడా చెప్తా ఉంటాం. సో ఈ రోజు కూడా మీరు టీచర్స్ అయినప్పటికీ కొత్త రకమైనటువంటి సవాళ్లను సమస్యలను చదువులో ఉండే చిక్కుముడులను మరి విప్పాలి అంటే ఖచ్చితంగా మనకు కూడా ట్రైనింగ్ అవసరం. సో అందరూ కూడా నేర్చుకోవడానికి ఎప్పుడు కూడా సుముఖంగా ఉండాలి. మీ అందరి కృషి కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది కూడా రేపు మన పిల్లలను ఇంకా ఇప్పటికీ మనము మరి బ్యాక్వర్డ్ ఏరియాగా ఉన్నప్పటికీ మీరందరూ కూడా బాగా స్టేట్లో కూడా మనం ఇంటర్ సెకండ్ ఇయర్ లో స్టేట్ లో 8th ర్యాంక్ లో రావడం జరిగింది.
సో వీటితో పాటు సంతృప్తి చెందకుండా ఇంకా మనం ఎప్పుడు ముందంజలో ఉండాలి, మన పిల్లలు ఎప్పుడు కూడా అన్ని రంగాలలో బాగుండాలి అనే తపన మన కుటుంబ సభ్యుల మీద, మన కన్న పిల్లల మీద మనకు ఎట్లయితే ప్రేమ ఉంటుందో, మనం టీచ్ చేసే అంత టీచింగ్ లో పర్ఫెక్ట్ గానే ఉంటారు. బట్ అందరికీ అన్ని తెలియదు కాబట్టి కొన్ని టెక్నిక్స్ కావచ్చు, టీచింగ్ లో కావచ్చు, స్టూడెంట్స్ తో బిహేవియర్ లో కావచ్చు, లేదా బయట ఉండేటువంటి రకరకాల నాలెడ్జ్ కి సంబంధించి కావచ్చు. ఒక టీచర్ ఎప్పుడు కూడా విద్యార్థిగా ఉంటేనే బెస్ట్ టీచర్ గా పర్ఫార్మెన్స్ చేయగలుగుతారు. సో అట్లా ఈ 5 days క్లాస్ ను మీరు ఆ రకంగా యూజ్ చేసుకుంటారని నేను భావిస్తూ, ఎందుకంటే మీరు బాగా నేర్చుకోగలిగితే, మీరు బాగా చెప్పగలిగితే మన ప్రాంత పిల్లలు కూడా బాగా మరి మిగతా సమాజంతో పోటీ పడగలుగుతారు. మీలాంటి టీచర్స్ ఉండడం మూలంగానే మరి నిరక్షరాస్యత నుంచి అక్షరాస్యతతో పాటు కర్నూలు జిల్లా గొందిపర్ల గ్రామంలో ఉన్న టీజీవీ SRAACL పరిశ్రమ విస్తరణ కోసం తయారు చేసిన ముసాయిదా పర్యావరణ ప్రభావ అంచనా నివేదికను సవరించాలి. ఈ ముసాయిదాలో కంపెనీ వారు PTFE CPVC తయారీలో ఎలాంటి రసాయనాలు వాడుతున్నారు అనేది లేదు అని DYFI జిల్లా కార్యదర్శి నగేష్ తెలిపారు. అలాగే గాలి, నీరు, భూమి ఏ విధంగా పొల్యూషన్ అవుతుందో, పొల్యూషన్ నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేది నివేదికలో లేదు. అలాగే ప్రజలు అభిప్రాయ సేకరణలో పాల్గొనడానికి వస్తే ఉదయం 10 గంటల నుండి పోలీసులు మొత్తం ప్రైవేట్ గుండాల చేతికి వదిలేసి చోద్యం చూస్తున్నారు. కర్నూలు నగరంలో కూడా మేము ప్రజా సంఘాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అందుకోసమే మేమేదో ఒక పరిశ్రమ పెట్టడానికి వ్యతిరేకం కాదు. మేమంతా కూడా ఇలాంటి గ్రామాలకు ఒకటి పరిమితం కాదు. కర్నూలు నగరంలో ఉన్నటువంటి 6 లక్షల జనాభాకి కలెక్టర్ కార్యాలయం ముందు ప్రజాస్వామ్య సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నాం. కారణం ఏమిటంటే గొందిపర్ల గ్రామంలో గ్రామ పొలిమేరలో టీజీవీ సంస్థ వాళ్ళు ఆల్కాలిస్ సంబంధించినటువంటి పరిశ్రమ, మరొక పరిశ్రమ అంటే విషతుల్యమైనటువంటి పరిశ్రమను స్థాపించబోతున్నారు. అందుకోసం 14వ తారీఖున ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. దానివల్ల వచ్చేటువంటి అనర్థాల గురించి ఇప్పటి వరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమాత్రం కూడా ప్రజలకు వివరించింది లేదు. ప్రజలకు కనీసం సమాచారం కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఏకంగా వాళ్ళకు ఉండేటువంటి పలుకుబడితోని 14/5/2025న రేపు ప్రజాభిప్రాయ సేకరణ పెట్టాడు. దీనివల్ల అక్కడ ఇప్పటికే ఆల్కాలిస్ పరిశ్రమ వల్ల రోగాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నీళ్ళన్నీ కూడా పొల్యూషన్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కనుక ఈ పరిశ్రమ పెట్టినట్లయితే కనుక క్యాన్సర్ కానీ లేకుంటే కిడ్నీలు చెడిపోవడం కానీ ప్రాణాంతకమైనటువంటి రోగాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ప్రజలు అనారోగ్యం పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రాంతం అంతా కూడా విషతుల్యమైపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఈ ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా అక్కడ భూములు అంటే ఆ చుట్టుపక్కల గ్రామాలలో మొత్తం కూడా ఈరోజు గొందిపర్ల కానీ, తాండ్రపాడు కానీ, దేవపాడు కానీ, పూలతోట కానీ, దొడ్డిపాడు కానీ, అదేవిధంగా పడిదంపాడు గ్రామాలలో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఈరోజు మొత్తం కూడా పాడైపోతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటి ఇన్ని దుష్ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు టీజీవీ వాళ్ళు అక్కడ ఉండేటువంటి ప్రజలను ప్రలోభ పెట్టి, అధికారులను ప్రలోభ పెట్టి ఎట్టయినా తమ లాభాల పంట పండించుకునే దానికోసం ఈరోజు ప్రయత్నం అనేటువంటి జరుగుతుంది. ఇది ప్రజా సంఘాలుగా సాగనివ్వకూడదు అని చెప్పేసినటువంటి ఆందోళన ప్రారంభమైంది. అందుకు అధికారులు కూడా సానుకూలంగా స్పందించాలా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించాలా. ఎందుకంటే ఇప్పుడు యూరప్ కంట్రీస్ వాళ్ళందరూ కూడా ఇక్కడ పరిశ్రమ వద్దని చెప్పినారు. కానీ మన దేశంలో అందులో ఆంధ్ర రాష్ట్రంలో, అందులో కర్నూలు జిల్లాలో వెనుకబడినటువంటి ప్రాంతంలో అయితే కనుక బాగుంటుంది అని చెప్పేసి భావించి ఈరోజు ఇక్కడ పరిశ్రమ పెట్టడం అనేటువంటిది ఇక్కడ ఉండేటువంటి ప్రజలను అన్యాయం చేయడం మరొకటి కాదు. అందుకోసమే పునరాలోచన చేయాలి. వెంటనే రేపు జరిగేటువంటి ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ ఉందో వాటిని తక్షణమే వాయిదా వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రామకృష్ణ, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. SRAACL కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిగా గూండాల పర్యవేక్షణలో జరుగుతుంది. అక్కడికి వచ్చి ఒక్కొక్కరిని వెతికి ఎవరైతే ఒరిజినల్ గా ఈ పరిశ్రమ వల్ల ఎలాంటి ప్రమాదం జరుగుతుంది, పరిశ్రమ వల్ల ఎలాంటి కాలుష్యం జరుగుతుందో చెప్పడానికి ఎవరు ప్రయత్నం చేస్తే వాళ్ళని అక్కడ ఉన్న ప్రైవేట్ రౌడీలు మరి ఎత్తుకొచ్చి లాక్కొచ్చి బయట పడేస్తున్నారు. పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర చూస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి RDO గాని అట్లాగే ఎన్విరాన్మెంట్
గవర్నమెంట్ అధికారులు కానీ మొత్తం సోద్యం చూడడము, అసలైనటువంటి అభ్యంతరాలు చెప్పే వాళ్ళ యొక్క వినతులను స్వీకరించకుండా ఏకపక్షంగా ప్రైవేట్ గూండాల చేత ఉసిగొలిపేసి ఈ రోజు బయటికి పంపిస్తున్నారు. ప్రైవేట్ గూండాలు రామచంద్ర నాయక్ అన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి వెతికి ప్రజలందరినీ బయటకు పడేస్తుంటే మరి పోలీసు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ గా ప్రజల అభిప్రాయం చెప్పుకోకుండా ఎందుకని చెప్పేసి ఈ రోజు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం. కాబట్టి ప్రజాభిప్రాయ సేకరణని తక్షణమే రద్దు చేయాలి, మరి ఫ్రీ అండ్ ఫెయిర్ గా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో మొదలైన సరస్వతి పుష్కరాలు. నేటి నుంచి సరస్వతి పుష్కరాలు. తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో నేటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు సరస్వతి నది పుష్కరాలు జరగనున్నాయి. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ పుష్కరాలకు తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం వద్ద పుష్కరాలు జరుగుతున్నాయి. అలాగే అలహాబాద్ త్రివేణి సంగమం వద్ద సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని నమ్ముతారు. దక్షిణ భారతదేశంలో సరస్వతి పుష్కరాలు జరిగే ఏకైక పుణ్యక్షేత్రం. ఉత్తరప్రదేశ్లో న్యాయవాదుల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు తమకు పురుషులు అంటే ఇష్టం లేదని 3 నెలల నుండి కలిసి ఉన్నామని పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు బదాయి కోర్టు ప్రాంగణంలోని శివాలయంలో దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు. दो लोग खड़े हो जाइए, अब इधर मुंह करके खड़े हो जाइए, इधर मुंह करिए दोनों लोग। अभी वो लग जाए शुरू। अरे खल गई भैया रात में पैर छू के आशीर्वाद। क्या बात है, खुद बनाएंगे भगवान के हाथ जोड़। तो आप दोनों लोग इधर देख के खड़े हुए हैं, इधर देख लीजिए दोनों लोग साथ में खड़े होके। सर किससे ఏటూ నగరం మండలం గోగుపల్లి గ్రామంలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామ నీటి సరఫరా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వాళ్ళకి ఎట్లా ఏంది అనేది మేడం ఆల్రెడీ స్టార్ట్ చేయండి మేడం. సీట్స్ అంటే మన రైతులేనా? ఓబీ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. లింక్ కూడా కంప్లీట్ అవుతుంది. సంబంధం లేదండి. ఇక్కడ కొన్ని వచ్చిన అక్కడ అది కూడా ఆ బస్తాలపై నుంచి పోయినా
రైస్ టమాటాలు పెట్టేసి బాగా అంతా పోయిపోయింది. ఈసారి ఇక్కడనే పోసేయండి. ఏ సంవత్సరం ఇట్లాంటి వర్షం రాలేదు, ఇట్లాంటి వరద రాలేదు. ఆయన మొత్తం ఎవరెవరు అట్లా బాగా కొట్టుకపోయినాయో వాళ్ళ లిస్టు తయారు చేయండి. ఏం భయపడకూడదు. ఇవన్నీ తీసుకుపోతాం. నష్టపోయిన వాళ్ళది కూడా పక్క ఎవరిది నష్టపోతే వాళ్ళ పేరు వాళ్ళకి ఏదో ఒక రూపంలో వాళ్ళకు మనం నష్టపరిహారం సాయం చేస్తాం. 3 ఎకరాలు కూడా ఫోన్ చేయి. తడిచినాయి చిరోలు తీసుకోవాలంటారు. తీసుకోకుండా ఎట్లా ఆవేదన చెందకు, ధైర్యంగా తొందరగా ఇంకేమన్నా బయట నుంచైనా స్టాఫ్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.